సార్ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు. మూడోది కూడా ఒకటి ఉంది, చిన్న సినిమాను బ్రతికించుకోవాలి. ప్రతిసారి మనకు వినిపించే మాట. ఇప్పుడు ముఖ్యమంత్రితోనే భేటీ అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలు చర్చించాలా లేదా? డెఫినెట్లీ అండి, ఇది ఒక ఆపర్చునిటీ అండి. కష్టంలో అయినా కానీ ఒక మంచి ఆపర్చునిటీ. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ వేసే ఒక అవకాశం. దాన్ని ప్రాపర్గా ఇండస్ట్రీ యూటిలైజ్ చేసుకుని, అంటే దిల్ రాజు గారు చెప్తున్నట్టు యాజ్ అన్ ఎఫ్డీసీ చైర్మన్గా, సో డెఫినెట్గా డిస్కషన్కి ఇంకా సెకండ్ థర్డ్ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ పండుగలో రాబోయే పెద్ద సినిమాలు అన్నిటి లోపల ఈ మిగతా విషయాల్లో కూడా ఒక క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ఈ బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్ రేట్లు పెంచడానికి సంబంధించిన వెసులుబాటు కానీ ఇవన్నీ కూడా ఈ పండుగలో రాబోయే సినిమాల కల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా 2-3 మీటింగ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది ఇండస్ట్రీలో మనకు తెలుస్తున్న ఒక ఆస్పెక్ట్ అండి. ఎందుకంటే పండగ అనేది చాలా పెద్ద సీజన్, అందులో మేజర్ టర్న్ ఓవర్ జరిగేది కానీ లేకపోతే ఎక్కువ మంది జనాలు వచ్చే టైం కానివ్వండి. ఏమవుతుంది సార్, కొత్త సినిమాలు రాబోతున్నాయి పండగకి సార్? ఏం లేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏపీలో ఏమవుతుంది, తెలంగాణలో చెప్తున్నాను మీకు, ఇదే అవుతుంది. 100% బెనిఫిట్ షోలు పడతాయి, టికెట్ హైక్ జరుగుతుంది. జరుగుతుందా? 100% జరుగుతుంది. మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి 100%. ఆయన ఒక మాట అన్నాడు, దీనికి సంబంధించి ఒక కమిటీ అన్నాడు. ఇంకో విషయం చెప్తా మీకు, ఇందులో మీరు చూడడం కాదు, అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన అల్లు అరవింద్ గారు చాలా ఆనందంగా ఉన్నాడు. అంటే ఏదో ఒక హామీ గవర్నమెంట్ దగ్గర నుంచి దక్కింది అన్నట్లు ఆనందంగా ఉన్నాడు. నా పాయింట్ ఏంటంటే, ఒక కేసులో A11 గా ఒక వ్యక్తి ఉంటే ఆ A11 తండ్రి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవచ్చు. అంటే నాకు తెలియదు, లీగల్గా నేను అంత నాలెడ్జ్ లేదు, కానీ కలవచ్చా, ఈ ఆప్షన్ ఉందా? ఒకసారి ఉంది. రెండోది ఈయన ఆనందం చూడండి ఒకసారి. ఈయన ఆనందం చూస్తుంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో వ్యక్తి ఉన్నాడు, పాపం ఆయన చాలా బాధలో ఉన్నాడు. ఎవరు ఆయన? మురళీమోహన్ గారు. పాపం ఆయనకి ఎట్లాంటి గ్యారంటీ దొరకనట్టున్నది. అది సార్ ఏం మాట్లాడుతున్నారు? బిల్డింగ్లు మొత్తం అక్కడ ఉంది. మీరు సినిమాల్ని రాజకీయాలని అంత మిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ వీడియో ఒకసారి చూడండి. ఓకే రైట్. ఆనందం చూడండి లాస్ట్ లో. హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవబోతుంది. రాజు గారు మాట్లాడిన తర్వాత ఆయన నవ్వుకుంటూ చాలా ఆనందంగా వరల్డ్ క్యాపిటల్ అవ్వబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏంటంటే ఆయన ఉన్నటువంటి సమస్య ఇందాక నేను చెప్పిన A11 గా ఉన్నాడు. ఆయన వెళ్ళి హాజరవ్వడము, ఆయన ఇంత ఆనందంగా బయటికి రావడము, దీన్ని బట్టి చూస్తే సార్ సినిమా అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు అయిపోయినట్టే అనిపిస్తుంది. దానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. మొన్న పోలీసు వాళ్ళు పిలవడము, ఆ పెద్ద అది జరిగింది, అది మొత్తానికి మొన్నటి నుంచి ఈ రోజు వరకు మొత్తం సినిమాని ఎక్కడో సెట్ చేశారు. ఇక్కడ ఇంకో వ్యక్తి ఇందాక నేను చెప్పినట్టు మురళీమోహన్ గారు బయటికి రావడమే పాపం ఆయన చాలా అంటే చాలా డల్గా రావడం జరిగింది. మీడియాతోటి కూడా మాట్లాడడం కూడా, అంటే ఆయనకి ఎట్లాంటి హామీలు దొరకనట్టు ఉన్నాయి. జయభేరి మనకు తెలుసు, జయభేరి సంస్థల పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఒక రెండో మూడో ఆ బిల్డింగ్లు చివరి దశలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వెనుకలో వినిపించింది. సార్ ఇంకో వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడదు సార్. నిజంగా చాలా జెంటిల్మెన్ అనాలి నాగార్జున గారిని. సార్ ఒక్కటి, ఇండస్ట్రీ కోసం తనలో ఉన్న కోపాన్ని సైతం ఆయన ఈరోజు ఆయన వచ్చి మర్యాదపూర్వకంగా ఇండస్ట్రీ నాది అని చెప్పేసి ఆ మర్యాద చిరంజీవి గారు కూడా ఉంచుకుంటే బాగుంది. ఇప్పుడు నాగార్జున గారు ఎన్నిక కన్వెన్షన్ కూల్చేసిన విషయంలో కోపంగా ఉన్నారా లేరా, ఒకవేళ దానికోసం ఇవన్నీ పక్కన పెడితే తన ఫ్యామిలీని లాగిన తర్వాత కూడా ఇది చాలా ఫ్యామిలీని లాగిన తర్వాత కూడా అది చేయకూడని పని. ఎవరైనా ఖండించాలి ఈ మాటల్ని. అలా ఖండించిన పరిస్థితులు కూడా కనపడలేదు. ఇక ఆపండి అన్నారు తప్పిస్తే తప్పు జరిగిందని కూడా ఎక్కడ గవర్నమెంట్ నుంచి, మా ప్రధానమైన నాయకుల నుంచి, ముఖ్యమైన నాయకుల నుంచి ఎవరి దగ్గర నుంచి రాలేదు. అయినా వెళ్ళడం అనేది గొప్ప సంస్కారం అనిపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఎక్కడ నాకు నచ్చిందంటే నాగార్జున గారు యాక్చువల్గా దేర్ ఈజ్ ఎ క్లాష్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. అంటే కోమటిరెడ్డి గారికి నాగార్జున గారికి ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంది. అయినప్పటికీ కూడా చాలా గౌరవంగా ఆయన నమస్కారం పెట్టడము, ఆయన ప్రతి నమస్కారం చేయడం అన్నది ఇది మనకు కావాల్సింది. సార్ నేను ఒకటే విషయం చెప్తా సార్, 2 రాష్ట్రాలు వేరు, 2 గవర్నమెంట్లు వేరు, ఇండస్ట్రీ ఒకటే. అట్లాంటప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రీ, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఏం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు? నేను టికెట్లు పెంచను, నేను బెనిఫిట్ షోలలో టికెట్ ఎందుకు పెంచను అంటే ప్రజల మీద భారం పడుతుంది, చిన్న సినిమాలు బతకాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పేది కూడా అదే కదా. చేయడం అది వేరే విషయం, కానీ చెప్తున్న విషయం అదే కదా. అప్పుడు ఆయన కరెక్ట్ కానప్పుడు ఇప్పుడు ఈయన కూడా కరెక్ట్ కాదా? ఒక విషయం టీడీపీ వాళ్ళు చెప్పాలి. ఒకవేళ ఈయన కరెక్ట్ అయితే అప్పుడు మీరు ఆడినటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆడిన దానికి సారీ చెప్తారా? ఆ విషయం చెప్పాలి. ఇక్కడ ఎట్లా ఉందండి సార్, ఒక్క విషయం, ఒక శుభవార్త అందరికి చూడాలి. ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క అబద్ధం వీళ్ళు చెప్పినాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటి బట్ట బయలు అవుతున్నాయి. ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేసిండు,
అంటే ఫలానా చేసిండు, ఎందుకు చేసిండు, అరే దూరాలోచన ఈ రోజు తెలుస్తుంది, అన్ని బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారే ఈ విషయంలో అసలు సన్నాసులు గిన్నాసులు అని మాట్లాడారు సార్. ఆ రెడ్డి ఈ రెడ్డి మంత్రులని గురించి, మంత్రుల్ని సన్నాసులు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ రోజు తెలంగాణ మంత్రులు మాట్లాడగలరు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు నేను ఒక విషయం చెప్పాలి సార్. బెనిఫిట్ షో అనుకోండి లేదా టికెట్ హైక్ అనుకోండి, తగ్గించడం వల్ల ఎవరికి లాభం? ఆ ఫ్యాన్స్కే కదా. ఇప్పుడు నువ్వు పోయి 400 పెడతావు లేదా 600, 1000 రూపాయలు, 2000, 3000 మొన్న పెట్టినట్టు 3000 పెట్టి టికెట్లు కొని నువ్వు సినిమా చూసుడికి దగ్గర నువ్వు 300 కదా పెట్టేది. ఒకవేళ ప్రభుత్వాలు కరెక్ట్ పని చేస్తే నువ్వు 300 పెట్టాలి. అట్లాంటప్పుడు నీకే కదా బెనిఫిట్ అయ్యేది, ప్రతి ఫ్యాన్ కి బెనిఫిట్ అవుతుంది కదా. మరి ఆ రోజు ఆ ఆలోచన ఎందుకు చేయలేకపోయారు? ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ముందర కూర్చొని ఓ నడుస్తున్నారు, విజిల్ వేస్తున్నారు, ఓ పెద్దగా అరుస్తున్నారు. అరే మీ జేబే కోస్తున్నాడు, మీ డబ్బులే కోస్తు. అట్లాంటి వ్యక్తి మరి ఆ రోజు మీరు అరువుడు దేనికి? ఈ రోజు నాకు చెప్పండి క్లారిటీగా, రేవంత్ రెడ్డి చేసిన తప్ప కరెక్టా? పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలి, వచ్చి దీని మీద సమాధానం చెప్పాలి. కానీ చెప్పరు సార్. ఎందుకు చెప్పరు అంటే ఇట్లాంటి నిజం చెప్తున్నా కదా, మీరు 10 సార్లు అడగండి, పవన్ కళ్యాణ్ రాడు, చెప్పడు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఈ టాపిక్ మాట్లాడు. చాలా తెలివైన వ్యక్తులు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అదే ఆ రెడ్డి ఈ రెడ్డి అన్నారు, సేమ్ రెడ్లే ఇప్పుడు అదే రెడ్లు సార్. ఇక్కడ సామాజిక వర్గాలను అన్నట్టు సార్. ఆయన ఆ రోజు అన్న మాటల్ని గుర్తు చేస్తున్నా అంతే. ఆ రోజు దిల్ రాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రెడ్డి ఈ రెడ్డి కూర్చొని మాట్లాడుకున్నాయో మాకేంటి కర్మ అన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అవే రెడ్లు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ దిల్ రాజు రెడ్డి గారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రెడ్ల గురించి ఏం మాట్లాడారో ప్లే చేయండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు, కరెక్ట్గా మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడేం మాట్లాడేమో దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. ఆ రోజు ఏం మాట్లాడారు రెడ్ల గురించి ఒకసారి ప్లే చేయరా. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని చావు చూపుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు ఎందుకంటే సినిమా తీశారు, మాతో చంపుతున్నారు. మీరు సినిమా తీయకుండా ఉంటే ఇప్పటికి ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయ్యింది. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి. నమ్మట్లా మీరు? పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మొత్తం సినిమా ఇండస్ట్రీని చావగొడుతున్నారని అంటున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ, మహేష్ బాబు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగారు. వాళ్ళకి లేని బాధ. ఈయన ఎప్పుడు 100 crores క్లబ్ లో లేరంటారు. నాకు తెలియదు సార్. మీరు వీడియో వచ్చినప్పుడు మీరు యాక్టింగ్ చూడలా, రాజకీయ నటుడిని చూడలా. మీరు మామూలుగా సినిమాలో బాగా నటిస్తాడు పవన్ కళ్యాణ్, రాజకీయాలు అంతకు మించి నటించేస్తున్నాడు ప్రతి సీన్ లో. ఇప్పుడు దాంట్లో కూడా అట్టా నటించాడు. మరి మీరు అన్నట్టుగా ఈ రోజు మీరు సార్ అదే రెడ్డి ఇదే రెడ్డి అన్నప్పుడు మరి వాళ్ళు దిల్ రాజు గారు వెళ్ళి అందరిని తీసుకుని వెళ్ళి 30 మందిని ఒకేలు, శాల్వాలు, దండాలు, సాష్టాంగ నమస్కారాలు 1కి 10 సార్లు ముఖ్యమంత్రిని గౌరవించారని భావిస్తాను. ఇవన్నీ చేసినప్పుడు అవన్నీ చేసిన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు సాధించుకుని వచ్చారా బయటికి? కాదు సార్. ఇప్పుడు ఈ లిస్ట్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మెగా ఫ్యామిలీ మెంబర్స్. ఈ 45 మంది లిస్ట్ లో వాళ్ళు వెళ్ళ వరుణ్ తేజు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సాయిధరం తేజు వీళ్ళిద్దరు మరి ఎందుకు వెళ్ళలేదు? ఇదిగోండి లిస్టు. ఆర్టిస్టులు నాగార్జున గారు, వరుణ్ తేజు, సాయిధరం తేజు, కళ్యాణ్ రాము, శివబాలాజీ, అడవిశేషు, నితిన్, వెంకటేష్ గారు, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ సిద్ధు, రామ్ పోతినేని. ఇక్కడ మీకు రామ్ పోతినేని బోలా వినండి. మీకు అంటే పేర్లు నేను చదివితే మీకు అర్థమైంది. డెప్త్కి వెళ్ళాల్సిన సాయిధరం తేజ్ సేఫ్ హ్యాండ్స్ అన్నాడు కదా వాడు, ఆయన బోలా. మరి ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఉందనుకుంటున్నాడు ఈ టికెట్ రేట్లతో, ఆయన బోలా. వరుణ్ తేజ్ వాళ్ళ ఫ్యామిలీయే కదా, సాయిధరం తేజ్ వాళ్ళ ఫ్యామిలీయే కదా, కళ్యాణ్ రామ్ ఎవరి ఫ్యామిలీ, రామ్ పోతినేని. మరి వీళ్ళు వెళ్ళలేదు వీళ్ళ. మరి లిస్టులో అయితే వీళ్ళకి అపాయింట్మెంట్ 45 మంది లిస్టులో వీళ్ళందరూ ఉన్నారు, ఎందుకు పోలేదు? రెండో విషయం వచ్చాడు సార్, కమాండ్ కంట్రోల్ రూమ్ గురించి ఒక మాట చెప్పాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారే ఒకవేళ నిజంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఆంధ్రాలో వీళ్ళందరినీ పిలిస్తే ఏందయ్యా పెద్ద పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారా? పోలీస్ స్టేషన్ లో పెద్ద పోలీస్ స్టేషన్లకి మమ్మల్ని పిలుస్తారా? 100 కోట్లు సార్ పాపం వెళ్ళిన వాళ్ళు అనరు, వెళ్ళిన వాళ్ళు అనరు. చంద్రబాబు లేదంటే లోకేష్, పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ అక్కాయి, లేదంటే ఇంకా అందరూ ఉంటారు కదా మొత్తం వాళ్ళ మీడియా, వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి ఏంది పెద్ద పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కమాండ్ కంట్రోల్ దొంగలు అనుకున్నారా? ఏమన్నా మేము సైబర్ నేరగాలవా? కమాండ్ కంట్రోల్ లో తీసుకుని వచ్చి మమ్మల్ని ఎక్కడ మీటింగ్ పెడతారా మీరు? ఏదన్నా మంచి ఏసీ ఫంక్షన్ హాల్ అసలు లేదంటే అద్భుతమైన ఏదన్నా మంచి గార్డెన్ లో పెట్టాలి కదా అని రాసేవాళ్ళు సార్. ఇవాళ వాళ్ళే రాస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ సినిమా, కమాండ్ కంట్రోల్ సినిమా అని చెప్పి వాళ్ళే హెడ్డింగ్లు పెట్టేస్తున్నారు. ఈ రోజు సార్ అంటే పాత వీడియోస్ వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఇచ్చినటువంటి మర్యాద ఇందాక మీరు ప్లే చేశారు సార్. కుటుంబంతో సహా చిరంజీవి గారిని ఒక పెద్దగా
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, కుటుంబంతో సహా కుటుంబం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి పిలవలే, Yes. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లనే కమాండ్ సెంటర్లకు పిలవలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి రా అన్న, చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే ఎక్కడికైనా ఇంటికి రా అన్న, భోజనాలు కలుద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిలిచి శాలువా కప్పి భోజనాలు అన్నీ కూర్చోబెట్టి బయటికి వచ్చి వెళ్ళేటప్పుడు భార్యతో సహా బయటకు వచ్చి జగన్మోహన్, మర్యాద సార్, గౌరవం. నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏమి సార్? రాధాకృష్ణ మురళీమోహన్ గారు ఇద్దరు కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మాట్లాడమని చెప్పాలి. మాట్లాడడం ఏంటంటే అదే మహిమ అంటారు. ఏంటంటే బయట నుంచి నడుచుకొచ్చి ఒక 2 ఫుటేజ్లు వాళ్ళకి దొరికినాయి. ఆ 2 ఫుటేజ్లని 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి నడిపించిండు. మంచిదేనా? నడిస్తే హార్ట్ బాగుంటుంది, అందులో ఏముంది. రెండో విషయము ఏంటి, కక్ష నడిపిస్తున్నారు కదా, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన మర్యాద చూడండి. లోపలికి ఏమన్నాడు, నేను మీకు ల్యాండ్ ఇస్తా, నేను మీకు అన్ని సౌకర్యాలు ఇస్తా, మీరు రండి అన్నా అన్నాడు. ఎంత మంచి మాట. ఆయనకు నమస్కారం పెడితే పవన్ కళ్యాణ్ మా అన్న పెట్టిండు అంటాడు. నాకు అర్థం కాదు. అంటే ఆయన పెట్టమన్నాడా? ఇప్పుడు వాళ్ళ అన్నయ్య పాపం రేవంత్ రెడ్డి గారికి కూడా పెట్టారు కదా, ఏం జరిగింది నష్టం? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పెడితే తప్పట, రేవంత్ రెడ్డి గారికి పెడితే ఓపట. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టండి, నాకు నమస్కారం పెట్టండి, నమస్కారం అన్నాడా? వాళ్ళు గౌరవంగా వాళ్ళు పెడితే ఈయన ప్రతి నమస్కారం పెట్టిండు. అందులో తప్పేముంది? నాకు అర్థం కాదు.